శివుడు విష్ణువు ఆప్తమిత్రుడు. ఒకసారి మహావిష్ణువు ఒక తపస్సులో ఉన్నాడు. అతని కోసం శివుడు అద్భుతమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ విష్ణువు తపస్సులో ఉన్నాడు. మహావిష్ణువు యొక్క తపస్సు కారణంగా అక్కడలో ఉన్న ప్రకృతి పులకించిపోయింది. అక్కడ పచ్చని చెట్లు, నదులు, సరస్సులు, పూల మొక్కలు అద్భుతంగా ఉన్నాయి. పక్షులు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. వాటిని చూసి విష్ణువు చాలా సంతోషించాడు. మెల్లగా నవ్వుతూ చుట్టూ చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి యొక్క చెవిలో ఉన్న కర్ణిక అంటే చెవి కుండలం పొరపాటుగా కింద పడిపోయింది. అటుగా వెళ్తున్న శివుడు తన త్రిశూలం సహాయంతో దాన్ని అందుకున్నాడు. ఇక అతను విష్ణువు మొదలైన దేవతతో, నేను ఈ కర్ణిక విష్ణువు తపస్సు చేసిన ప్రదేశంలోనే వేస్తాను. అక్కడ భవిష్యత్తులో కాశీ క్షేత్రం విరాజిల్లుతుంది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు రూపొందుకుంటాయి. ఇది మా ఇద్దరి స్నేహానికి, ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది. అంతేకాదు, ప్రళయకాలం వచ్చిన ఈ క్షేత్రం ఏమీ అవ్వదు. ఆ సమయంలో తిరిగి నేను ఆ ప్రదేశాన్ని మణికర్ణికలాగా మార్చి నా త్రిశూలం మీద ఉంచుకుంటాను. ఆ మాటలకి విష్ణువుతో సహా సకల దేవతలు సంతోషించారు. ఇక మణికర్ణిక అక్కడ ప్రదేశంలో వేయడం జరుగుతుంది. ఇక అక్కడ విశ్వానికి నాయకుడు అయిన విష్ణువు ఇంకా సృష్టికి ప్రభువు అయిన శివుడికి గుర్తుగా ఆ ప్రదేశాన్ని బ్రహ్మదేవుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగం అని పేరు పెడతాడు.